ఛానలుకి స్వాగతం. 2024 జూన్ నెలలో తులారాశివారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఈ విషయంలో భారీ నష్టం సంభవించే అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఏ విషయంలో భారీ నష్టం సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. జూన్ మాసంలో గ్రహాల కదలికలు ముఖ్యంగా మీ సంబంధాలు, విద్యాభ్యాసం వంటి రంగాలపై ప్రభావం చూపుతాయి. ఈ తులారాశి రాశి చక్రంలోని 7వ రాశి, చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. జీవితాన్ని వీరు ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తీసుకుంటారు. ఎన్నిసార్లు ఫెయిల్యూర్స్ ని చూసినా కానీ కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి విజయాన్ని ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు. అలాగే ఈ మాసంలో ఈ యొక్క తులారాశి వారి యొక్క గోచార ఫలితాలను కనుక చూసినట్లయితే మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కానీ ఒక అంశంలో మాత్రం భారీ నష్టం కనిపిస్తుంది. కెరియర్ పరంగా మీకు ఒత్తిడి మరియు పనిభారం, మీ ఉద్యోగం లేదా హోదాలో ఊహించని మార్పు అనేది కనిపిస్తుంది. ప్రథమార్థంలో కొంతకాలం పాటు వేరే ప్రదేశంలో పనిచేయాల్సి ఉంటుంది. ఇది మీకు చాలా ఒత్తిడిని మరియు పనిభారాన్ని ఇస్తుంది. కెరియర్ కి సంబంధించిన ప్రధాన నిర్ణయాలను ఈ నెలలో వాయిదా వేసుకుని ఓపికగా ఉండటానికి ప్రయత్నం చేయటమే మంచిది. ఆదాయాలు మరియు ఖర్చుల మధ్య సమతుల్యత లేనందున ఆర్థికంగా ఈ నెల కొంచెం సాధారణంగా కనిపిస్తుంది. అనవసరమైన కారణాల వల్ల డబ్బు ఖర్చు పెట్టవచ్చు. ముఖ్యంగా ద్వితీయార్థంలో కుటుంబ విషయాల కారణంగా ఎక్కువగా డబ్బు ఖర్చు చేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరం. కుటుంబ పరంగా మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. మీ జీవిత భాగస్వామి వారి పనుల్లో విజయం సాధిస్తారు. కొంతమందికి ఉద్యోగం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. శారీరకంగా లేదా మానసికంగా ఇబ్బందుల్లో ఉన్న సమయంలో మీ జీవిత భాగస్వామి నుండి మంచి మద్దతు లభిస్తుంది. ప్రథమార్థంలో కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులు తమ వ్యాపారంలో విజయం సాధించడానికి కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. వ్యాపార భాగస్వామితో కొంత సమస్య ఉండొచ్చు. అమ్మకాలు అకస్మాత్తుగా పడిపోవటం కూడా మొదటి 2 వారాల్లో సూచిస్తుంది. తర్వాత భాగస్వాములు మరియు ఇతర శ్రేయోభిలాషుల మద్దతుతో లాభాలు పెరిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తులారాశి వారికి ఆర్థిక నష్టం అనేది కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తులారాశి జాతకులు షూరిటీ సంతకాల విషయంలో, స్థిరాస్తి ఒప్పందాల విషయంలో, అలాగే భాగస్వామ్య ఒప్పందాల విషయంలో ఈ మాసంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. లేకపోతే ఆర్థికంగా భారీ నష్టాన్ని మీరు చవిచూడాల్సి రావచ్చు. షూరిటీ సంతకాలు చేసే ముందు ఎదుటి వ్యక్తిపై మీకు పూర్తి నమ్మకం ఉంటేనే అటువంటి అంశంలో మీరు ముందుకు వెళ్లటం ఉత్తమం. లేకపోతే ఆర్థిక నష్టాన్ని చవిచూస్తారు. ఈ విధంగా తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు జూన్ మాసంలో మిశ్రమంగా ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ కూడా శుభ ఫలితాలను ఇస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. ముఖ్యంగా గోమాత సంరక్షణ కోసం మీకు వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి. అలాగే దాన ధర్మాలు చేయండి. అనాథలకి, అభాగ్యులకి, ఆకలితో అలమటిస్తున్న వారికి, నిరుపేదలకి, అవసరాల్లో ఉన్నవారికి మీ శక్తి మేరకు ఏ రూపంలో అయినా సరే మీరు చేసేటటువంటి దాన ధర్మాలు అపారమైన పుణ్య ఫలితాన్ని మీకు అనుగ్రహిస్తాయి. మీ జీవితంలో మీకు ప్రతికూలంగా ఉన్న అంశాలను అనుకూలంగా మారుస్తాయి. చూశారు కదండి, తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు జూన్ మాసంలో ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.